మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త కావచ్చు, మనం డైలీ వాడే వస్తువులు కావచ్చు, పని అయిన తర్వాత రోడ్ల మీద ఎటువంటి ఎందుకంటే అక్కడ పడేస్తుంటారు కదా, ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ఇవన్నీ అవన్నీ పడేయకుండా మనం అవగాహన కలిగి ఉండి తడి చెత్తను పొడి చెత్తను మనకు డస్ట్బిన్ ఇచ్చినారు కదా ఇంటి వద్ద, వాటిలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన ఇంటి వద్ద వీళ్ళు సఫాయి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఇక్కడ మన గ్రామంలోనే రిజర్వ్ షెడ్లు ఉంటాయి, ఆ షెడ్లకు తీసుకొని వచ్చి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఇంకొకటి మన కాలువలలో రోడ్ల మీద ఎక్కడ కానీ చెత్త పడేది, దీని నుంచి ఏమవుతుందంటే అపరిశుభ్రమైన వాతావరణం మనకి క్రియేట్ అయ్యి అనేక రోగాలకు దారితీస్తుంది. సో మనకు అలా కాకుండా తడి చెత్తను పొడి చెత్తను మనం వేరు చేసుకొని ఆ చెత్తను మన సఫాయి నిపుణులకు అందజేసినట్లయితే వాళ్ళు ఆ చెత్తను తీసుకుని వచ్చి పరిసరాలను పరిశుభ్రంగా